హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ గాస్పల్ కీబోర్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ కూడా రెగ్యులర్గా మన ఛానల్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇంకొక యూస్ఫుల్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నది తెలుగు గాస్పల్ కీబోర్డ్ లెర్నింగ్ సిరీస్ బేసిక్ లెవెల్లో చాప్టర్ నెంబర్ 2. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ఈ చాప్టర్ నెంబర్ 2 గురించి మీకు అర్థం అవ్వాలంటే దీనికన్నా ముందు చాప్టర్ నెంబర్ 1లో మనం ఏమేమి నేర్చుకున్నాము, ఎంతవరకు నేర్చుకున్నాము అనేది క్విక్గా 1 మినిట్లో మనం రివైజ్ చేసుకుందాము. చూడండి, టోటల్ జీరో నాలెడ్జ్ నుండి మన కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా, బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్న వారందరికీ కూడా ఉపయోగపడటానికి ఈ లెసన్ నెంబర్ 1ని నేను ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేశాను. మ్యూజిక్ అంటే ఏంటి, మ్యూజిక్ నోట్స్లో ఎన్ని, వాటి పేర్లు ఏంటి, తర్వాత స్కేల్స్ అంటే ఏంటి, స్కేల్స్ ద్వారా ఏం ఉపయోగం, మనం స్కేల్స్లో ఎన్ని రకాలు అనేది నేర్చుకున్నాము. ఆ తర్వాత కీబోర్డ్ బేసిక్ లేఅవుట్, స్ట్రక్చర్, సిట్టింగ్ పొజిషన్, ఇవన్నీ విషయాలు కూడా ఈ బేసిక్ లెవెల్ చాప్టర్ 1లో నేర్చుకున్నాము. ఇదే చాప్టర్లో మనం మేజర్ స్కేల్స్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని రకాలుగా మనకి మేజర్ స్కేల్స్ ఉంటాయి, ఎన్ని నోట్స్ ఉంటాయి అనేది నేర్చుకున్నాము. తర్వాత ఎలాగా ఈ మేజర్ స్కేల్ని ప్లే చేయాలి, ఫింగర్ పొజిషన్స్ ఏంటి, ఫింగర్ నెంబర్స్ ఏంటి, అనేక విషయాలు కూడా ఈ చాప్టర్ నెంబర్ 1లో మనం నేర్చుకున్నాం. ఈరోజు మీరు నేర్చుకోబోతున్నది చాప్టర్ నెంబర్ 2 టైం సిగ్నేచర్. సో ఈ టైం సిగ్నేచర్ అంటే ఏంటి, టైం సిగ్నేచర్ ఉపయోగాలు ఏంటి, అసలు ఇది ఎందుకు మనం నేర్చుకోవాలి అనేకమైన యూస్ఫుల్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, మనం ఈరోజు చాప్టర్ నెంబర్ 2 టైం సిగ్నేచర్ని స్టార్ట్ చేసుకుందాము రండి. ఇంగ్లీష్లో టైం సిగ్నేచర్కి డెఫినేషన్ నంబర్ ఆఫ్ బీట్స్ పర్ మెజర్. తెలుగులో సింపుల్గా చెప్పాలంటే తాళం, లయం. మీరు వినే ఉంటారు కదా ఈ వర్డ్, లయబద్ధంగా మ్యూజిక్ వాయించడం, తాళబద్ధంగా మ్యూజిక్ ప్లే చేయడం అనే పదాన్ని మీరు వింటారు కదా. ఈ లయం, ఈ తాళాన్నే మనం ఇంగ్లీష్లో టైం సిగ్నేచర్ అంటాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇది ఎందుకు మనం నేర్చుకోవాలి అనుకుంటే, చూడండి, మనం స్కేల్స్ నేర్చుకున్న, మ్యూజిక్లో కార్డ్స్ నేర్చుకున్న, మన అల్టిమేట్గా మనం సాంగ్స్ ప్లే చేయగలగాలి. సాంగ్స్ మనం ప్లే చేయాలనుకుంటే ఈ బేసిక్ రూల్ టైం సిగ్నేచర్ అనేది మనం నేర్చుకోవాల్సిందే. సో ఈ టైం సిగ్నేచర్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, బేసికలీ మీరు సాంగ్స్ని చూస్తున్నట్టయితే ఒక సాంగ్ ఫాస్ట్ అయినా కానివ్వండి, స్లో అయినా కానివ్వండి, ఎలాంటి స్పీడ్ సాంగ్ అయినా ఒకసారి స్టార్ట్ అయితే ఎండింగ్ వరకు ఒకే ఫేస్లో, ఒకే తాళంలో, ఒకే లయంలో వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఎక్కడ బ్రేక్ అవటం కానీ, ఆగిపోవటం కానీ, సడన్గా స్పీడ్ ఎక్కువ అవటం కానీ జరగదు. చూడండి, అదే స్పీడ్లో, అదే ఫేస్లో మనం కూడా ఈ మ్యూజిక్ నోట్స్ని ప్లే చేయగలగాలి. అదే మన గోల్. అందుకనే మనం ఈ టైం సిగ్నేచర్ని నేర్చుకోవాలి. చాలామంది ఇక్కడే రియల్ టెక్నిక్స్ని నేర్చుకుంటారు. వాళ్ళలో మ్యూజిక్ ఒక నాలెడ్జ్ ఉందా లేదా, నిజంగా దేవుడిచ్చిన సెన్స్, రిథమిక్ సెన్స్ ఉందా లేదా అనేది ఈ లెసన్లో ద్వారా డిసైడ్ అయిపోతుంది. సో అందుకనే టైం సిగ్నేచర్ లెసన్ చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఏ మ్యూజిషియన్స్గా మనం మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు కూడా ఒకే తాళంలో, ఒకే లయంగా మనం ప్లే చేయగలగాలి. బేసికలీ మనం స్కేల్స్ నేర్చుకున్నప్పుడు చూడండి, ఈజీగా మేజర్ స్కేల్స్ నేర్చుకున్నప్పుడు ఈజీగా ఉండేది ఫాస్ట్గా మనం వాయిస్తాము, కొంచెం కష్టంగా ఉండేది స్లోగా వాయిస్తాము. అలా కాకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మ్యూజిక్ని, మన సాంగ్ని ప్లే చేయాలనుకుంటే లయబద్ధంగా తాళానికి తగ్గట్టుగా మనం ఈ కీస్ని ప్లే చేయడం నేర్చుకోగలగాలి. అందుకనే ఈ టైం సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎవరైతే ఈ టైం సిగ్నేచర్ లెసన్ నేర్చుకుంటారో వారు మ్యూజిక్ని, సాంగ్స్ని చాలా అవలీలగా చక్కగా ప్లే చేయగలరు. ఆ రిథమిక్ సెన్స్ అనేది, ఆ రిథమిక్ నాలెడ్జ్ అనేది ఈ ఒక్క లెసన్ నుండే మీకు తెలుస్తుంది. సో సాంగ్స్ ప్లే చేయడానికి ఈ లెసన్ ఒక ఇంపార్టెంట్ బేస్. సో అందుకనే తప్పకుండా ఈ లెసన్ని మీరు మిస్ చేయకుండా, కష్టం అనిపించినా కూడా మీరు ఈ లెసన్ని ప్రాక్టీస్ చేయమని కోరుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాము. చూడండి, మనం నేర్చుకున్న స్కేల్స్లోనే దీన్ని అప్లై చేసుకుందాము. మేజర్ స్కేల్స్, మీ అందరికీ మేజర్ స్కేల్స్ తెలుసు కదా. ఈ లెసన్ని మీరు తెలుసుకోవాలంటే, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన మినిమం అర్హత ఏంటంటే మీకు మేజర్ స్కేల్స్ తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు మేజర్ స్కేల్స్ ఇంకా తెలుసుకోలేదంటే మన చాప్టర్ నెంబర్ 1లో మేజర్ స్కేల్స్ నేర్చుకొని ఈ వీడియోకి రావాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేద్దాము. చూడండి, ఇప్పుడు మనం లాస్ట్ లెసన్లో మేజర్ స్కేల్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే మేజర్ స్కేల్స్ని మనం టైం సిగ్నేచర్ టెక్నిక్లో ప్లే చేయడం నేర్చుకుందాం. ఎలాగా అంటే, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ కీబోర్డ్లో మీకు మెట్రోనోమ్ అనే ఒక బటన్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ మెట్రోనోమ్ని మనం ప్రెస్ చేస్తే చూడండి, ఆ బెల్ సౌండ్ కౌంట్ 1 2 3 4 అనే ఈ కౌంట్ మనకి వినిపిస్తుంది.
ఆ తర్వాత ఇంకోటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము, టెంపో అనే ఒక బటన్ ఉంది. ఈ టెంపో అంటే ఏంటంటే స్పీడ్. ఒక సాంగ్ లేదంటే ఒక మ్యూజికల్ పీస్ ఎంత స్పీడ్లో మనం ప్లే చేయాలి, ఎంత స్పీడ్లో అది ఉండాలి అనేది ఈ టెంపో డిసైడ్ చేస్తుంది. మెట్రోనోమ్ ఏంటంటే ఇట్స్ అ స్టడీ పల్స్, అంటే మ్యూజిషియన్స్కి, కీబోర్డ్ ప్లేయర్స్కి ఈ టైం సిగ్నేచర్ ద్వారా మనం ప్లే చేయడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ రెండు ఫీచర్స్ని మనం ఉపయోగించుకొని టైం సిగ్నేచర్ టెక్నిక్ని నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు మనం మెట్రోనోమ్ నేను 70 నుండి పెడుతున్నాను, టెంపో 70కి సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టేజ్ నెంబర్ 1, ఒక కౌంట్కి ఒక బీట్ మనం ప్లే చేయాలి. ఏంటి ఒక కౌంట్కి ఒక బీట్ అంటే, ఇప్పుడు చూడండి 1 2 3 4, ప్రతి ఒక్క కౌంట్కి మనం ఆ స్కేల్స్లలో నోట్స్ని ఒక కౌంట్కి ఒక టైము మనం ప్లే చేయాలి. ఎలాగా అంటే నేను చూపిస్తాను చూడండి. సి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను, బెల్ కౌంట్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి 1 2 3 4 1 2 3, మళ్ళీ 5 4 3. చూసారా, కరెక్ట్గా ఎక్కడ టైమింగ్ మిస్టేక్ లేకుండా ఒక కౌంట్కి ఒక బీట్, అంటే ఒక స్ట్రైక్. ఆ తర్వాత డి మేజర్ స్కేల్ సేమ్ 70 టెంపోలో. రివర్స్ 5 4. ఈ మేజర్, చూసారు కదా. ఇలాగా మీరు 70 నుంచి స్టార్ట్ చేయాలి, 70 టెంపో నుండి స్టార్ట్ చేయాలి. సి నుండి బి వరకు ఎక్కడ ఆపకుండా మీరు ప్లే చేయగలగాలి. ఇప్పుడు 70 అయిన తర్వాత టెంపోని 70 నుండి 80కి మార్చుకోండి. టెంపో 80 అనే ప్రెస్ చేయండి, లేదంటే ఇక్కడ ప్లస్ అనే బటన్ ఒత్తినా కూడా టెంపో ఎక్కువ అవుతుంది, మైనస్ బటన్ ఒత్తితే టెంపో తక్కువ అవుతుంది. 80కి సెట్ చేసుకోవాలి. సేమ్ 80కి సెట్ చేసుకొని సి నుండి బి వరకు ఎక్కడ ఆపకుండా. చూడండి నేను ఇప్పుడు ప్లే చేస్తాను. బెల్ నుండి అలాగే DEFGAB సేమ్ 80 తర్వాత 80 నుండి 90కి టెంపోని సెట్ చేసుకోవాలి. చూడండి సేమ్, మళ్ళీ కొంచెం స్పీడ్. నేను సి మాత్రమే చూపించాను, డిఈ అలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి, మధ్యలో ఎక్కడా గ్యాప్ రాకుండా. 90 అయిన తర్వాత మనం 100కి టెంపోని పెంచుకోవాలి. ఇదే మ్యాక్సిమం టెంపో 100. 1 2 3 స్టార్ట్. సి డి ఈ ఎఫ్ జి ఏ బి మేజర్, మళ్ళీ అదే మెట్రోనోమ్ బటన్ ఒత్తితే మెట్రోనోమ్ స్టాప్ అయిపోతుంది. సి నుండి మీరు మొదలు పెడితే బి వరకు ఎక్కడ ఆగకుండా కంప్లీట్గా ప్లే చేయగలగాలి. సాంగ్స్ ప్లే చేయడానికి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇది స్టేజ్ నెంబర్ 1, అంటే ఒక కౌంట్కి ఒక స్ట్రోక్. ఇప్పుడు స్టేజ్ నెంబర్ 2. స్టేజ్ నెంబర్ 2లో ఏంటంటే మనం ఒక కౌంట్కి 2 సార్లు స్ట్రోక్ చేయాలి, అంటే 2 నోట్స్ని వాయించాలి. అంటే ఇంతకన్నా ముందు ఒక కౌంట్కి ఒకే నోట్ వాయించాము. ఈసారి ఈ స్టేజ్ నెంబర్ 2లో ఒక కౌంట్కి 2 కీస్ మనం ప్రెస్ చేయాలి. ఎలాగా అది అంటే చూడండి,
70 నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, బెల్ కౌంట్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. డి, మాకు అర్థం కాలేదు బ్రదర్, ఎలాగ అది ఒక కౌంట్లో 2 సార్లు మీరు ప్లే చేయగలిగారు, ఒకవేళ నేను తెలుసుకోవటము అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చూడండి, మీకోసము నేను ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తాను. మామూలుగా ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను, ఈ మెట్రోనోమ్ బదులు నా ఫింగర్ ట్యాప్ చేస్తున్నాను. చూడండి, మామూలుగా లెవెల్ 1లో స్టేజ్ 1లో మనం ఒక కౌంట్కి ఒకేసారి ప్రెస్ చేసాం, ఒకే కీ. అంటే చూడండి, ఇలాగా. కానీ స్టేజ్ 2లో మనం ఒక కౌంట్కి 2 కీస్, చూడండి, ఒక కౌంట్కి 2 కీస్ మనం ప్రెస్ చేస్తున్నాము. చూడండి, ఈ సెకండ్ కౌంట్ అనేది ఈ ఒకే కౌంట్లో మనం ప్రెస్ చేస్తున్నాము. అలాగే ఈ టెంపోలో చూడండి, నేను 50కి పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను, కానీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు 70 నుండే స్టార్ట్ చేయాలి. చూడండి, 1 2 3 4, 1 2 3 4. అంటే ఒక కౌంట్లో మనం 2 కీస్ని మనం ప్రెస్ చేస్తున్నాం. సో అది ఎలాగా, ఇంకొక లాజిక్ ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, టెంపోని మళ్ళీ తిరిగి నేను 70కి పెడుతున్నాను. మామూలుగా 4 కౌంట్ అయ్యే లోపల మనకి ఇక్కడ 4 కౌంట్స్కి ఆ టెంపో అయిపోతుంది. 1 2 3 4 కదా. చూడండి, 1 2 3 4 కౌంట్ మనం ప్లే చేసేటప్పటికి మధ్యలోనే ఉండుంటాం. చూడండి, 1 2 3 4 ఎఫ్ కదా. కాకపోతే మనం ఒక కౌంట్కి 2 టైమ్స్ ప్లే చేసినప్పుడు ఈ 4 కౌంట్లోనే మనం లాస్ట్ సీలో ఉండాలి. చూడండి, ఫోర్ అయిపోయింది. మళ్ళీ ఇంకో బెల్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంట్ 4 కౌంట్ లోపల మనం ఈ ఆక్టేవ్ నుండి స్టార్టింగ్కి వచ్చేయాలి. అలాగే 70 నుండి 80లో కూడా సేమ్ 1 కౌంట్కి 2 కీస్ మీరు ప్రెస్ చేయగలగాలి. చూసారా? ఆ తర్వాత సేమ్ 90, ఆ తర్వాత 90 నుండి 100. అంటే ఒక్కొక్క టెంపో మీరు పెంచుకుంటూ వెళ్ళినప్పటి నుంచి సి నుండి బి వరకు ప్రాక్టీస్ చేయాలి. నేను ఓన్లీ సి మాత్రమే ప్లే చేశాను, ఎందుకంటే నేను అన్నీ ప్లే చేస్తే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు డెమాన్స్ట్రేషన్ కోసం సి మాత్రమే ప్లే చేశాను. సో మీరైతే సి నుండి బి వరకు అన్నీ కూడా ప్లే చేయాలి, అప్పుడే మీకు ఆ కౌంటింగ్ టెక్నిక్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, 100 టెంపోలో నేను వాయిస్తాను. బెల్ నుండి స్టార్ట్ చేయాలి. డి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బెల్ స్టార్ట్ అయినప్పుడు నేను స్టార్ట్ చేస్తే మళ్ళీ సెకండ్ బెల్ అయ్యే లోపల ఎండింగ్లో ఉంటున్నాను. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో బెల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి వస్తున్నాను. అదే మీరు కరెక్ట్గా ప్లే చేస్తున్నారో లేదా అని తెలుసుకోవడానికి పర్ఫెక్ట్ పారామీటర్. ఇప్పుడు చూడండి, ఈ ఎఫ్ జి ఏ బి చూసారా? నేను ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా నేను ప్లే చేశాను. చూసారు కదా? ఇది టైం సిగ్నేచర్ టెక్నిక్. ఎందుకు ఇది నేర్చుకోవాలంటే, ఇది నేర్చుకుంటేనే మీకు ఆ ఒక కౌంట్కి ఒకసారి, ఒక కౌంట్కి 2 సార్లు ప్రెస్ చేయగలిగే ఆ ఒక టాలెంట్, ఆ ఒక రిథమిక్ సెన్స్ వస్తుంది. రిథమిక్ సెన్స్ వస్తేనే మీరు బీట్స్ వాయిస్తూ సాంగ్స్ని ప్లే చేయగలరు. చూడండి, ఇదే మెట్రోనోము రేపొద్దున మనకి బీట్స్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి, సేమ్.
చూసారా, ఈ బీట్సే తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా మారి ఒక మంచి సాంగ్ అవుతుంది. సో అలా మీరు ప్లే చేయాలంటే, సాంగ్స్ని లయబద్ధంగా మీరు ప్లే చేసే ఎబిలిటీ రావాలంటే ఈ టైం సిగ్నేచర్ లెసన్ని మీరు తప్పకుండా నేర్చుకోవాలి. సో ఈ టైం సిగ్నేచర్ లెసన్ని నేర్చుకోవడం ద్వారా ఆ కౌంటింగ్ ఎబిలిటీ, ఆ రిథమిక్ సెన్స్ అనేది వస్తుంది. సెకండ్, మీ కీబోర్డ్ ప్లేయింగ్ స్కేల్స్ మూమెంట్, ఫింగర్ మూమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే చూడండి, మామూలుగా మీరు స్కేల్స్ మీరు లాస్ట్ లెసన్ నేర్చుకున్నారు కదా, CDEFGABC, B స్కేల్, ఈ స్కేల్ అంతా. దాంట్లో మీరు చూసినట్టయితే మీరు ప్లే చేసే స్పీడ్ కన్సిస్టెన్సీగా ఉండదు. ఒక స్కేల్ అయితే ఫాస్ట్గా ప్లే చేస్తారు, ఇంకో స్కేల్ అయితే స్లోగా ప్లే చేస్తారు. సో మీరు ప్లే చేస్తున్నారు కాబట్టి ఓకే నేను ప్లే చేస్తున్నది కరెక్టే అని మీరు అనుకుంటారు, కానీ పర్ఫెక్ట్ పారామీటర్లో మనం ప్లే చేయాలంటే ఈ మెట్రోనోమ్ సహాయం ద్వారానే మనం ప్లే చేయగలము. ఈ మెట్రోనోమ్కి మనము మ్యాచ్ చేయగలిగితే పర్ఫెక్ట్గా మీరు స్కేల్స్ నేర్చుకున్నారని అర్థం. ఒకవేళ ఈ మెట్రోనోమ్ మీరు స్పీడ్ని క్యాచ్అప్ చేసుకోలేట్లేదు, అది ఫాస్ట్ అయిపోతుంది, లేదంటే మీరు స్లో అయిపోతున్నారు, దాన్ని మీరు క్యాచ్ చేయలేకపోతున్నారంటే ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలని అర్థం. చూడండి, ఈ లెసన్ కొంతమందికి త్వరగా వస్తుంది, 3 days 4 daysలో వచ్చేస్తుంది. కొంతమందికి 6 days 7 days 10 days అవుతుంది. ఇంకొంతమందికి ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. కాకపోతే పట్టు వదలకుండా మీరు నిరాశ చెందకుండా, రాకపోయినా కూడా మళ్ళీ ప్రయత్నిస్తూ ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఒకే రోజులో అన్నీ రావాలనుకోవటము అది చాలా సూపర్స్టిషియల్, అది జరగదు. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మ్యూజిక్ నేర్చుకోవడానికి కొంచెం పేషెన్స్ అవసరము. ఎంతమందికి పేషెన్స్, ఆ ఎండ్యూరెన్స్ ఉంటుందో అంత త్వరగా మీరు ఈ కీబోర్డ్ని నేర్చుకోగలరు. సో ఇది ఈ టైం సిగ్నేచర్ టెక్నిక్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? దయచేసి కమెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. మీ ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను మీ కమెంట్స్లో మీకు జవాబు చెప్తాను. లేదంటే మీరు వేరే ఏదైనా నాకు కీబోర్డ్ రిలేటెడ్ విషయాలు, మ్యూజిక్ విషయాలు రిలేటెడ్ విషయాలు ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్, ఇది నా వాట్సాప్, దీంట్లో ఎక్కడ మీరు నన్ను కాంటాక్ట్ చేసినా నేను మీకు అవైలబుల్ ఉంటాను. సో చూడండి, రెగ్యులర్గా ఈ లెసన్ని ప్రాక్టీస్ చేయండి. రెగ్యులారిటీ ఉండాలి. రోజుకు ఒక 20 minutes 30 minutes మినిమంగా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. సో నెక్స్ట్ లెసన్ నెంబర్ 3లో మనం చాలా ఇంపార్టెంట్ ఒక ఫస్ట్ సాంగ్ని నేర్చుకుందాము మేజర్ స్కేల్స్లో. ఈ టైం సిగ్నేచర్ లెసన్ నేర్చుకోగలిగితేనే మీరు సాంగ్స్ని ఈజీగా ప్లే చేయగలరు. లేదంటే మేము ప్లే చేయలేమా అంటే మీరు ప్లే చేయొచ్చు, కానీ ఆ రిథమిక్గా, ఆ లయబద్ధంగా బీట్స్ ఉపయోగించుకుంటూ మీరు ప్లే చేయలేరు. అందుకనే ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా నేర్చుకోండి. మళ్ళీ లెసన్ నెంబర్ 3లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.